అమ్మా మంజు అత్తయ్య నా రూమ్ లోకి వెళ్ళి కబోర్డ్ లో 1,00,000 రూపాయలుంటాయి తీసుకొచ్చి అతనికి ఇచ్చేయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇదేంటి అత్తయ్య సొమ్మంతా ఇలా దానం చేస్తోంది అనుకుంటున్నావా? ఇది దానం కాదు. అతను డబ్బుని వడ్డీకి అడిగాడు. మనం అతనికి ఇప్పుడు డబ్బిస్తే అతను మనకి నెల నెల వడ్డీ ఇచ్చేస్తాడు. వడ్డీలకి డబ్బులు ఇచ్చి బ్రతకాల్సిన అవసరం ఈవిడి గారికేంటో. ఏమయ్య అప్పారావు, నెల నెల తప్పకుండా వడ్డీ ఇస్తావు కదా? నెల నెల ఇంట్రెస్ట్ ఇంటికొచ్చి మరీ ఇచ్చేళ్తానమ్మా. మంజు రూమ్లో డబ్బు తీసుకురాపో. డబ్బుల మ్యాటర్ కదా అత్తయ్య గారు. అది మీరు టిఫిన్ తినడం అయిపోవచ్చింది కదా. తింటూ ఉన్నాను కదా అని నిన్ను తీసుకురమ్మంటే తిన్న చాలు గాని వెళ్ళి తీసుకురాపో అని నాకు చెప్తావేంటి? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అమ్మ 2 సార్లు చెప్పింది, వెళ్ళి తీసుకురావచ్చు కదా. సత్య గారు కూడా అర్థం చేసుకోరు. వడ్డీ వ్యాపారం అంటేనే నాకు నచ్చదు. నువ్వేం మాట్లాడకు సత్య, నే వెళ్ళి తీసుకొస్తానుండు. నువ్వు కూర్చోమ్మా, మంజు వెళ్తుందిలే. మంజు వెళ్ళి తీసుకురాపో. అది కాదండి, తిన్నాక ఇవ్వచ్చు కదా. ఏ మంజు, తిన్నాకివ్వాలో తినక ముందివ్వాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. వడ్డీ వ్యాపారం చేసే నాకు అప్పు తీసుకునేవాళ్లే దేవుళ్ళు. అమ్మా నువ్వు బాగు, నువ్వు టిఫిన్ తిను, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరేం వెళ్ళకండి, ఆ డబ్బులు నేనే తీసుకొస్తాను. వడ్డీకిచ్చిన డబ్బంటే పాపపు సొమ్మనుకుంటున్నావు కదూ? ఈ పాపం కూడా నీ చేతే చేయించింది మనమ్మ. అయ్యో తినేసండ్రా. వద్దమ్మా, ఇంక చాలు. ఇదంతా ఫైనాన్స్ వల్ల వచ్చిన డబ్బే కదా. ఈ అత్త చేసే వ్యాపారంలో నీకు భాగం ఉంది మంజు. అతనికి ఆ డబ్బు ఇచ్చేసే.